అంతములు అన్నమాట. సమష్టి వ్యష్టిరూపత్వాత్తు తతః పురుషజీవయోః సోహమస్మీతి కథనం తత్రేదం యుజ్యతే తరాత్తుం. సోహం అస్మి, సహా అతడు, అహం నేను, అస్మి ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే నీ యొక్క కిరణాన్ని తొలగించుకున్నావో, ఎప్పుడైతే ఆ అహంకారము అన్నటువంటి పాత్రను, అటువంటి ఆచారముతో ఉన్న అహంకారాన్ని తమ యొక్క దయతో ఎప్పుడు నా యందు లేకుండా చేసినావో, అప్పుడు నాకు కలిగినటువంటి భావం ఏమిటో అన్నటువంటిది వ్యక్తపరుస్తూ ఉన్నారు. సోహం అని చెప్పినారు. సోహం అంటే ఏమిటి? సహ అంటే అతడు, అహం అంటే నేను. అతడంటే ఎవరు? చతుర్ముఖేంద్ర దేవేషు మనుషాశ్వగవాదిషు చైతన్యమేకం. కాబట్టి మనుష్యులు, పశువులు, పక్షులు 14 భువన బాంధములలో ఈశ్వర సర్వభూతానాం హృది అని చెప్పినట్టుగా సమస్త హృదయములలో ఏ దివ్యమైనటువంటి చైతన్యం వెలుగుతున్నదో ప్రకాశమానమై, అటువంటి సహా ఆ స్వరూపము అహం నేను అంటున్నాడు. ఇప్పుడు సోహము అన్నటువంటి విషయంలో మనకి ఏ అర్థం వచ్చినది అంటే సోహం, సోహం, సోహం మనం అంటాం. అప్పుడు మనకు అర్థం వచ్చింది, అతడు నేను. అతడంటే ఎవరు? బ్రహ్మ అన్నమాట. ఆ బ్రహ్మ నేను అని అర్థం, ఇంకేమీ కాదనమాట. అయితే బ్రహ్మ నేను అనేది తెలుగు వాక్యం, అహం బ్రహ్మాస్మి అనేది సంస్కృత వాక్యం అన్నమాట. దీనినే మహావాక్యము అంటారనమాట. ఎప్పుడూ కూడా తత్వమసి అనేది ఉపదేశ వాక్యమైంది, అహం బ్రహ్మాస్మి అనేది అనుభవ వాక్యం అన్నమాట. ఇప్పుడు ఈ అనుభవ వాక్యం ఎలా వచ్చినది, ఎప్పుడు మనకు అనుభవం అవుతుందంటే ఈ శ్లోకాన్ని బట్టి, ముందు శ్లోకాన్ని బట్టి మనకు కలిగిన అర్థం ఏమిటి అంటే, ఆ యొక్క అహంకార తత్వము ఎప్పుడైతే నశించిపోయినదో, ఈ యొక్క అజ్ఞానం ఎప్పుడైతే నశించిపోయినదో అప్పుడు సోహమస్మి. మరి దీనికి వేరే దిక్కే లేదు. కాబట్టి దేవుడే అటువంటి స్వరూపాన్ని మనకు కలుగు చేయాలి. అటువంటి స్థితిని అందుకునే శక్తిని ఆ వేదమాత ఆచార్యుల వారు మనకిచ్చి రక్షించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యం ఈశావాస్యోపనిషత్తు. ఇంతవరకు కూడా ఈశావాస్యోపనిషత్తులో 16 మంత్రాలను మనం విని ఉన్నాము. 17వ మంత్రం, వాయురనిలమమృతమథేదం భస్మాంతగం శరీరం. ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర. వాయురనిలమమృతమథేదం భస్మాంతగం శరీరం. ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతగం స్మర క్రతోస్మర కృతం స్మర అని చెప్పి ఉన్నారు. కాబట్టి వాయువు అనేది ప్రాణవాయువు అన్నమాట. వాయువు అనేది ప్రాణవాయువు. ఎందుకంటే వాయువు ఒక్కటే. ఆ వాయువే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానమని పంచ ప్రకారములుగా ఉన్నది. ఎందుకు వచ్చినది? వృత్తి భేదాత్ అన్నమాట. మనకి వృత్తి యొక్క భేదము ద్వారా మనకి కలుగుతున్నది. ఏ వృత్తి? హృది ప్రాణహాం, హృదయమునందు ప్రాణం అంటారు, ప్రాణవాయువు అన్నమాట. గుదే అపానహ, గుదినందు అపానవాయువు అన్నమాట. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. ఉదానే కంఠస్థిత, ఆ కంఠమునందు ఉన్న వాయువుని ఉదానము అంటారన్నమాట. వ్యాన సర్వశరీరగ, ఆ వ్యానవాయువు అనేది సమస్త శరీరాన్ని కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. ఈ ప్రకారం ప్రేణ పాన వ్యాన ఉదాన సమానం. సమాన నాభిస్థిత, నాభి ఉంటుంది సమాన వాయువు. ఈ సమాన వాయువు ఏం చేస్తుంది? ప్రాణవాయువును పైకి పోకుండా, అపానవాయువుని క్రిందికి పోకుండా
ఆ మధ్యలో ఒక మనము ఇలా బ్యాలెన్స్ ఇలా కొక్కు ఇలాగ పెట్టుకుంటాము, ఈ ప్రకారముగా దాన్ని ఉంచుతుంది అన్నమాట. కాబట్టి ప్రాణవృత్తి భేదాత్తు వాయువు ఒకటేనా, దీనినే మనకి ఏదైతే శ్వాస నిశ్వాసల ద్వారా మనము ఈ యొక్క గాలిని పీల్చుకుంటున్నామో దానినే ప్రాణవాయువు అంటారన్నమాట. శరీర అంతః సంచారి వాయు ప్రాణ అన్నారన్నమాట. శరీరము యొక్క అంతః అంటే లోపల సంచారం చేసినటువంటి వాయువునే ప్రాణవాయువు అంటారన్నమాట. సంచారము అనే పదం మనం వేయలేదనుకోండి, శరీర అంతః ప్రాణవాయువు అంటే అప్పుడు ఏమవుతుందంటే మనస్సు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క లక్షణము ఆ మనస్సునందు పోతుందన్నమాట. అందుచేత ఆ మనస్సునందు పోకుండా ఉండాలి అంటే చెప్పినారు, శరీర అంతః సంచారి వాయు ప్రాణ అని అనమాట. మరి వాయువు మనం అనలేదనుకోండి, అక్కడ శరీర అంతః అని అంటే ఇంకా మన శరీరం పోయిన తరువాత ఒక ధనుంజయ వాయువు ఉపవాయువు ఉంటుందన్నమాట. అది కూడా అంతః ఉంటుంది. కాబట్టి సంచారి వాయువు అన్నటువంటిది విశేషణములతో వాయువును మనకి స్థిరపరిచినారు. కాబట్టి వాయు అటువంటిది ప్రాణవాయువు అన్నమాట. ఆ ప్రాణవాయువు ఇప్పుడు చెప్తున్నాడనమాట. అమృతం అనిలం, అమృతం కాబట్టి మృతరాహిత్యమైన స్వరూపమును కల అనిలం. అనిలం అనలము అంటే అగ్ని, అనిలము అంటే వాయువు అన్నమాట. అటువంటి సూత్రాత్మను, సూత్రాత్మ సమస్తమైనటువంటి, ఇప్పుడు మనము దారమునందు పుష్పాలు గుచ్చుతూ ఉన్నాం. ఇప్పుడు పుష్పములకు ఆధారం ఏమిటి? సూత్రం. కాబట్టి సూత్రాత్మ అంటే ఈ యొక్క పుష్పముల్లో అన్నిట్లో కూడా అనుగతమై ఉంది. అలాగనే ఇక్కడ సూత్రాత్మ అంటే సమస్త జీవులు పుష్పాలలాగా అనుకోండి. అందులో ఉన్నటువంటి చైతన్యమే సమస్తముగా వ్యాపించింది కాబట్టి దానిని సూత్రము అంటారు. ఆ విధముగా అటువంటి సూత్రాత్మను, కాబట్టి సమష్టి సూక్ష్మ శరీర అభిమాన దేవతను కూడా ఇతనికి పేరన్నమాట. ఎవరికి? హిరణ్యగర్భుడికి. ఆ ప్రకారముగా అమృత స్వరూపుడైనటువంటి సూత్రాత్మనం అథ పిమ్మట అగ్నోహుతం, అగ్నిలో హుతమైనది. కాబట్టి ఈ ప్రాణం ఎప్పుడైతే పోయినదో ఈ శరీరం ఏమవుతుంది? భస్మాంతగం, భస్మావశిష్టం అంటే బూడిదైపోద్ది అన్నమాట. అటువంటి బూడిద అయిపోతుంది. ఇప్పుడు మరి ఎవరు మనకి ఆ సమయంలో ఏమి మనం ప్రార్థించాలి చెప్తున్నారు. ఓం ఓంకారమును క్రతో, ఓ సంకల్పస్వరూపుడా స్మరింపుము. క్రతో అంటే మనస్సు అని అర్థం అన్నమాట. ఎందుకు సంకల్పస్వరూప అని చెప్పినారు కదా. ఈ ప్రకారముగా ఓం క్రతో స్మరా, అటువంటి సంకల్పం అటువంటి మనస్సుకి చెబుతున్నాడు. స్మరించు. ఏమిటా స్మరించడం? కృతం స్మరా, నేను ఏమైతే చేసినానో ఆ ఉపాసనా విషయాన్ని ఆచరించిన కర్మలను కూడా స్మరించు అంటున్నాడనమాట. క్రతో స్మరా, ఓ సంకల్పాత్మక, ఓ మనస్సా. ఈ విధంగా ఆ యొక్క వాయువు స్వరూపంగా ఉన్నటువంటి ఓ వాయుదేవ స్మరింపు. కృతం స్మరా, నేను చేసినటువంటి ఆ ఉపాసనని కర్మల్ని స్మరింపు అంటున్నారు. కాబట్టి ఈ ప్రకారముగా వాయురనిలమమృతమథేదం భస్మాంతగం శరీరం క్రతో స్మర, కృతం స్మర, క్రతో స్మర అని చెప్పి అత ఇదానీం మమ మరిష్యత వాయు ప్రాణ అధ్యాత్మ పరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకం అనిలం అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతామితి వాక్యశేష అని చెప్పినారు. ఇదానీ ఇప్పుడు మమ మరిష్యత, ఆ యొక్క నా యొక్క వాయువు ఏ విధముగా అయితే శరీరం నుంచి పోతూ ఉన్నదో ఆ సమయంలో ప్రాణ, ఈ ప్రాణము అధ్యాత్మ పరిచ్ఛేదం. అధ్యాత్మం అంటే ఈ శరీరంతో పరిచ్ఛేదం అన్నమాట, భిన్నమవుతుంది. శరీరము వీడిపోవడమే మరణం అంటాం మనం, ఇంకేమీ కాదు.
శరీరము నుండి ఈ యొక్క ప్రాణవాయువు ఎప్పుడైతే విడిపోతుందో దానిని మరణం అంటాం. కాబట్టి అధ్యాత్మ పరిచ్ఛేదం హిత్వా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి అధిదైవతం ఆత్మానం సర్వాత్మకం అనిలం అంటే ఇక్కడ ఈ ప్రాణవాయువు ఏమిటి, మహావాయువులో పోతుందన్నమాట. అటువంటి అనిలం అది అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతాం. దానిని మనం ఏ విధంగా భావించాలంటే సూత్రాత్మక భావించాలి. లింగంచ ఇదం జ్ఞానం కర్మచ సంస్కృతం ఉత్క్రామతు. ఇప్పుడు ఇదం జ్ఞానం లింగం కర్మ సంస్కృతం ఉత్క్రామతు ఇది ద్రష్టవ్యం మార్గయాచన సామర్థ్యాత్ అన్నమాట. ఇప్పుడు మార్గం అనేది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే మనము చేసిన కర్మ మీద మనకి మార్గం ఆధారపడి ఉందన్నమాట. ఇక ఈ ప్రకారముగా లింగము అంటే సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరమే గమనం చేస్తుంది. స్థూల శరీరం ఇక్కడ ఉండిపోతుంది. ఆ స్థూల శరీరం విడిచిపెట్టిన తర్వాత దహన సంస్కార క్రియలతో అది బూడిద అయిపోతుంది. మరి బూడిద అయిపోయిన తర్వాత ప్రయాణం చేసినటువంటిది ఏమి చేస్తుంది అంటే సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది. మరి సూక్ష్మ శరీరం ప్రయాణం చేసినప్పుడు మరి ఏం పట్టుకుపోతుందని ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మనం ఒక ఇంటిలో అద్దెకు ఉండేటప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మరలినప్పుడు మన సామానులన్నీ ఏ విధంగా అయితే ఆ ఇంటిలోనికి పట్టుకుపోతామో ఆ ప్రకారముగా ఈ యొక్క సూక్ష్మ శరీరము ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దాన్ని లింగ శరీరం అంటారు. అయితే లింగ శరీరంలో అవయవాలు ఎన్ని ఉన్నాయంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వములతో కూడినటువంటిదే లింగ శరీరం అంటారనమాట. లీనం గమయతి ఇది లింగం. లీనం అంటే అందులో మనకు సూక్ష్మంగా ఉండిపోవడం, గమయతి అంటే గమనం కూడా ఉంటుందన్నమాట. సూక్ష్మముగా ఉండి కనపడక ప్రయాణం చేయుచున్నది కాబట్టి లింగ శరీరం అని మనం చెబుతున్నాం. అటువంటి లింగ శరీరము మరి ఏం తీసుకుపోతుందంటే ఇప్పుడు మనము చేసినటువంటి శుభాశుభ కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలని ఇక్కడే మనం వదిలిపెట్టాం. ఇప్పుడు కర్మలు చేస్తున్నాము కదా, శుభకర్మ కానీ ఆ యొక్క అశుభకర్మ కానీ కర్మ చేస్తాం, ఆ కర్మ అక్కడ సమాప్తం అవుతుంది. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము ఉదయం నుంచి సాయంకాలం వరకు. మరి యజ్ఞం చేసినటువంటి ద్రవ్యాలు కానీ యజ్ఞ పురుషులు కానీ ఎంతవరకు ఉంటారు, అంతవరకు ఉంటారు. యజ్ఞం పరిసమాప్తి అయిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఆ యజ్ఞం చేసినప్పుడు ఒక అపూర్వము అన్నటువంటిది మనకు హృదయస్థగతం అవుతుంది. అపూర్వము అంటే పూర్వము లేనటువంటిది ఇప్పుడు కలిగినటువంటిది ఒక అర్థం అన్నమాట. ఈ అపూర్వం అనే ఫలం ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటుందన్నమాట. దీనిని సుకృతము అంటారన్నమాట. కాబట్టి సుకృతము అంటే ఏమిటి, కృతం అంటే చేయబడినది, సు అంటే మంచిది, మంచిని చేసిబడినటువంటిది ఏది ఉందో దాన్ని సుకృతము అంటారు. మరి దుష్కృతము అంటారు. దేన్ని అంటారు, ఏది చేయరాని కర్మో దానిని చేసినట్లయితే దాని పేరే దుష్కృతము అంటారు. సుకృతం దుష్కృతం అని మనం వినే ఉంటాం రోజు కూడా. కాబట్టి అటువంటి సుకృతము అంటే సుకర్మ, దుష్కృతము అంటే దుష్కర్మ అన్నమాట. ఇప్పుడు కర్మ చేశారు దుష్కర్మ, ఆ కర్మ కూడా అక్కడితో అంతిమైపోయింది. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది, అంతహా ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఆ యొక్క దుష్కృత కర్మ ఫలము కూడా అంటుకొనే ఉంటుంది, సుకృత కర్మ ఫలము కూడా అంటుకొనే ఉంటుంది అన్నమాట. మరి అంటుకుండేటప్పుడు మనము ఎప్పుడైనా ఒక హానికరమైన పని చేసేటప్పుడు ఆ పని మనకెప్పుడు జ్ఞాపకము ఉంటుంది. ఎప్పుడైనా ఒక మంచి కర్మ చేసేటప్పుడు మంచి కర్మ దాని పని కూడా మనకి గుర్తుంటూనే ఉంటుంది. మరి దీన్ని స్మరించేది ఎవరు, మనస్సు అన్నమాట. అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ యొక్క విషయములో, అథ ఇదం శరీరం అగ్నాహుతం భస్మాంతం భూయాత్తు ఇది యథోపాసనం ఓం ప్రతీకత్స్వ సత్యాత్మకం
అజ్ఞాక్యం బ్రహ్మభేదేన ఉచ్యతే. హే క్రతో, హే సంకల్పాత్మక, స్మర యన్మమ స్మర్తవ్యం. కాబట్టి నేను ఏవైతే మంచి పనులు చేశానో అవే స్మరణకు రమ్మంటున్నారు. ఎందుకంటే అంతకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేభరం అన్నప్పుడు అటువంటి ఎప్పుడు ఆ మంచి పని ఎప్పుడైతే మనసుకు వచ్చిందో దాని ద్వారాగా ప్రయాణం చేస్తానని ఈ విధంగా ఈ యొక్క మంత్రం చెబుతున్నది. అటువంటి స్థితిని వేదమాత ఆచార్యుల వారిచ్చి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు చివరి మంత్రం. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మిన్ జుహురానమేనోం భూయిష్టాం తే నమ భుక్తిం విధేమాం. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యోధ్యస్మిన్ జుహురానమేనోం భూయిష్టాంతే నమ భుక్తిం విధేమాం. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధి అస్మత్ జుహురానం ఏనః భూయిష్టాం తే నమ భుక్తిం విధేమాం. పదవీ భాగం. హే అగ్నే, ఓ అగ్నిదేవా. పూర్వమంత్రంలో క్రతోస్మర, కృతగం స్మర, క్రతోస్మరాం, కృతగం స్మర అని మనకు చెప్పినారు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడుతూ పరలోకయాత్ర జీవుడు సాగించడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ సమయంలో ఈ యొక్క జీవాత్మ తలుస్తూ ఉన్నాడు. నేను ఇంతకు పూర్వము ఏవైతే మంచి పనులు చేసి ఉన్నానో అవే నా జ్ఞప్తికి తీసుకురావలసినదిగా అని ప్రార్థించాడు. ఇప్పుడు అది ఇంకొకసారి చెప్తున్నాడు. హే అగ్నే, ఓ అగ్నిదేవా. విశ్వాని, ఈ సమస్తమైనటువంటి వయునాని కర్మలను లేక ఉపాసనలను లేక మార్గములను విద్వాన్ తెలియచేచున్నవాడవై దేవా, ఓ అగ్నిదేవా. అస్మాన్ మమ్ములను రాయే సంపద కొరకు, అంటే మంచి మార్గము కొరకు, పుణ్యకర్మల ఆ పుణ్యఫలముల కొరకు. సుపథానయ, సుపథ, పథ అంటే మార్గము, సుపథ అంటే మంచి మార్గం, నయ అంటే తీసుకొని పొమ్ము అని అర్థం. మంచి త్రోవలో నన్ను తీసుకొని పొమ్ము. ఇప్పుడు నేను శరీరాన్ని విడచుటకు సంసిద్ధుడిగా ఉన్నాను. ఇక శరీరం నుంచి జీవాత్మ వెడలిపోయిన తరువాత ఇంక నేను ఈ శరీరంతో ప్రార్థించేది ఏమీ లేదు. కాబట్టి ఇంక నేను ప్రయాణం చేయక ముందే ఓ అగ్నిదేవ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నన్ను మంచి మార్గములో తీసుకుని పొమ్ము. జుహరాణం, ఇంతకుముందు నేను ఏదైనా సరే ఒక తెలివి తక్కువతో ఆచరించినటువంటి ఏవైనా పాపములు కానీ దోషములు కానీ ఉంటే అటువంటివి వాటి యొక్క ఫలము నాకు చేరకుండా అటువంటి పాపమును నాకు రాకుండా చేయు అని ప్రార్థిస్తూ ఉన్నాడు అంత్యకాలములో. అస్మత్, మా నుండి యుయోధి, అవి తొలగింపము. ఏవైతే మంచి కర్మలు నేను చేసి ఉన్నానో అవే స్మరణకు తీసుకొని రా అని చెప్తూ ఉన్నాడు. తే, నీకు భూయిష్టాం, అత్యధికమైన నమభుక్తిం విధేమా, నేను మాటి మాటికి అనేకమైనటువంటి నమస్కారాలు మీకు నేను చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా పునర్మంత్రేణ పునరన్యేన మాత్రేణ మార్గం యాచతే అగ్నేనయ ఇది. హే అగ్నే, నయ గమయ సుపథ అంటే శోభనేన మార్గేణ, సుపథ అంటే శోభనము కళ్యాణము అటువంటి మార్గము. ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్త్యర్థం. మనకి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట.
ఒకటి దక్షిణ మార్గము, ఒకటి ఉత్తర మార్గం. దానినే ధూమ మార్గము, అర్చరాది మార్గము అంటారు. దేవయేన మార్గము అని మనకు చెబుతారన్నమాట. అందులో ఆ దక్షిణ మార్గంలో పోయిన వారు పునః జన్మ వారికి ఉంటుంది. ఎలా అంటే ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఈ విధముగా ఆ దక్షిణ మార్గములో వెళ్ళినటువంటి వారు చాంద్రమసం ఆ యొక్క చంద్రాది లోకమునికి వెళ్ళి మరలా పునః ఆవర్తతే మరలా వచ్చుచున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నది ఏమిటంటే నయగమయ సుపథా, అటువంటి దక్షిణ మార్గము కాకుండా దేవయేన మార్గములో నన్ను తీసుకెళ్ళు అని ఈ ప్రకారముగా నిర్విన్నోహం దక్షిణ మార్గేణ గతాగత లక్షణేన, ఇటువంటి ఆ యొక్క అంతిమ సమయంలో ఈ విషాదాత్మకమైనటువంటి విషయాన్ని సూచిస్తున్నారు. అతః యాచే త్వం పునః పునర్గమన ఆగమన వర్జితేన. నేను యాచిస్తున్నాను. ఏమి యాచిస్తున్నానంటే ధనము, ధాన్యము, వస్తువులు, వాహనములు నేను ఇప్పుడు యాచించడం లేదు. పునర్గమన వర్జితేన, పునరపి జననం పునరపి మరణం అనేటట్ల మరలా యొక్క మానవ లోకానికి రాకుండా అటువంటి శోభనేన పథ నయే. రాయే ధనాయ, రాయిల్ ధాతువు ధనార్థం మీద ఉందన్నమాట. కర్మ ఫలభోగాయ ఇత్యర్థ. మరలా క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, అది శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభి జాయతే. అటువంటిది అస్మాన్ యథోక్త కర్మఫల విశిష్టాన్, ఇటువంటి కర్మఫల భోగమునకు మరలా రాకుండా ఎక్కడి నుంచి అయితే నేను ఈ యొక్క లోకానికి వచ్చానో పునః అచ్చడికి వెళ్ళే మార్గాన్ని ఆ త్రోవని తీసుకెళ్ళని చెప్తూ ఉన్నారన్నమాట. విశ్వాని సర్వాణి, విశ్వాని శ్లోకంలో మనకిచ్చున్నారంటే సర్వాణి హే దేవా, వయునాని కర్మాని ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్. వేత్తీతి విద్వాన్, ఏదేమి తెలుసుకుంటే మరలా పునరావృత్తి లేదో అటువంటి మార్గాన్ని ప్రసాదించు. కించ యుయోధి వినాశయ. వినాశయ కిం వినాశయ? అస్మత్ జుహ్రాణం కుటిలం వచనాత్మకం ఏనం పాపం. ఎందుకు అంటే మానవ జన్మలో ఏది పాపము లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఎంతటి గురువులైనా, జగద్గురువులైనా, పీఠాధిపతులైనా ఎవరికైనా సరే ఈ ప్రకృతి ధర్మమైన పాపం వస్తూనే ఉంటుంది. వారు నోటుతో ఒకరికి అనకపోయినా నడుస్తూ ఉండేటప్పుడు చీమలు కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అలాగనే కారులో వెళ్తుంటే చీమలు కూడా పోతూ ఉంటాయి. మరి ఇప్పుడు డ్రైవింగు కారులో డ్రైవరు ఉన్నాం, కూర్చున్న వారు ఎవరు? పీఠాధిపతి కూర్చొని పోతూ ఉంటుంటే మరి వారి నిమిత్తం వీరు తీసుకెళ్తుంటే వారికి ఈ పాపమా? వీరికి కూడా వస్తూ ఉంటుంటుంది. అందుకని అలాంటివి ఏవైనా సరే ఉన్నా, ఇక ఏదైనా సరే శరీరం కలుధర్మ సాధనం, ఈ సాధన మార్గములో ఏవైనా దోషాలు సంభవించినా తతో వయం విశుద్ధ సంతః, దానివలన మలద్భూయిష్టమైనటువంటి మలదోషమైనటువంటి మనస్సు కాకుండా విశుద్ధమైనటువంటి సంతః అంటే విశుద్ధమైన అంతఃకరణము కలిగి నాకు అది ప్రసాదించు అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా కింటు వయం ఇదానీం తేన శక్నుమః పరిచర్యాం కర్తుం. ఇప్పుడు నేను ఏదైనా ఒక సేవ చేయాలి అంటే వయస్సు ఎంత? నాకు ఇప్పుడు ఒక 80-90 సంవత్సరాల వయసు వచ్చినది. ఇక నేను ఈ సమయంలో నా పని నేనే చేసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను భగవత్ సేవాది కార్యములేమీ చేయలేను అని ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. కింటు వయం ఇదానీం తేన శక్నుమః పరిచర్యాం కర్తుం భూయిష్ఠాం బహుతరాం తే తుభ్యం నమం ముక్తి. కాబట్టి నేను మాటి మాటికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాం, మీకు 1,000,000 నమస్కారాలు అండి అంటాం. అంటే 1,000,000 నమస్కారాలు, ఒక నమస్కారం చేసి 1,000,000 నమస్కారాలు అంటే అయిపోతుందా? సరే, అలాగనే జీవాత్మ కూడా ఇక్కడ చెప్తున్నాడు అంత్యములో భూయిష్ఠాం అంటే అనేక మార్లు తే తుభ్యం నీ కొరకు నమముక్తిం నమస్కారాన్ని నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను
చెడు మార్గంలో తీసుకుపోకుండా మంచి మార్గంలో తీసుకెళ్ళని చెప్తూ ఉన్నారన్నమాట. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అవిద్యయా మృత్యుం తీర్త్వా, ఈ యొక్క కర్మచేత మృత్యుం, ఈ యొక్క సంసార సాగరమైనటువంటి వాటి ఎందుని తీర్త్వా అతిక్రమించి, అవిద్యయాం, విద్యయా, విద్య చేత ఏం చేయాలి మరి, అమృతం అశ్నుతే, అక్కడ సాపేక్షమైన అమృతం చెప్పి ఉన్నారన్నమాట. ఇక్కడ ఇతను కోరుకుంటున్నాడు నిరపేక్షకమైనటువంటి అమృతత్వాన్ని నాకు ప్రసాదించు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే అని మనకి ఇంతకు పూర్వమే చెప్పి ఉన్నారు. ఆ ప్రకారముగా ఈ యొక్క విజ్ఞానమైన తత్వాన్ని నాకు అందివ్వమని ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. అందుకోసం మనం శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే యాకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. ఈ ప్రకారముగా శుక్లపక్ష మార్గము, అభిప్రకారముగా కృష్ణపక్ష మార్గమని రెండు మార్గాలు మనకి ఉన్నాయన్నమాట. అటువంటి మార్గములలో ఉన్నటువంటి విశేషాలని అవగాహన చేసుకుంటూ మొట్టమొదటే ఏ మార్గములో వెళ్తే ఏమి లభిస్తుందో తెలుసుకున్నాడు జీవాత్మ. చివరి దశలోనైనా ఎందుకు అంటే అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కళేవరం అని చెప్పినారు. యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అంతకాలములో ఏ స్మరణ మనం చేస్తూ ఉంటుంటే తద్భావాన్ని మానవుడు పొందుతాడని, అందుకోసం ఇటువంటి సత్కర్మమైనటువంటి నిష్ఠాత్మకమైనటువంటి విజ్ఞానాన్ని మనకి చెప్పి ఉన్నారన్నమాట. అందుచేత ఈ ఉపనిషత్తు మనకి అందించినటువంటి సారాంశం ఏమిటంటే, మొట్టమొదట ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా గృధ కస్య స్విద్ధనం అని చెప్పినారన్నమాట. ఈ సమస్తము కూడా ఆ ఈశ్వరుని యొక్క సొత్తు అన్నమాట. ఎందుకు అంటే సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని చెప్పినారు. అందుకు ఈ సమస్తము బ్రహ్మస్వరూపమే. అటువంటి బ్రహ్మాత్మ భావమును నాకు కలుగు చేయమని జీవాత్మ కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఈ ఈశావాస్య ఉపనిషత్తు సమాప్తము కాబోచున్నదన్నమాట ఈ శ్లోకముతో. అందుచేత వారు మొట్టమొదటి ఈ సమస్త ప్రపంచము భగవంతుని చేత ఆచ్ఛాదనమై ఉన్నది, అంటే వ్యాపకమై ఉన్నదని చెప్పినారు. దాన్నే శృతి స్మృతులు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారన్నమాట. అందుకోసం చివరిలో కూడా సుపథ అని మనకి ఈ యొక్క వాక్యాన్ని అందజేశారన్నమాట, మంచి మార్గం. అందుచేత అటువంటి సుపదమైనటువంటి మార్గాన్ని మనకి ఈ ఉపనిషత్తు చెప్పి ముగిస్తున్నదన్నమాట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.